సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వేదాంత డిండిమం 6వ పాఠం. ఈరోజు మనం చెప్పుకోబోయేది 15 to 19 ఈ శ్లోకాలు చెప్పుకుంటున్నాం. ఒకసారి సినాప్సిస్ అంటే ఎసెన్స్ చూద్దాం. 15వ శ్లోకం ఏం చెప్తుందంటే, బ్రహ్మజ్ఞానం మనం పొందాలి. అహం బ్రహ్మాస్మి అనుకోవాలి. తత్వం ఏవ త్వమేవ తత్ అంటే జీవ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ, బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు జీవ. ఇది మనకి నిశ్చయ జ్ఞానం, అంటే నిస్సంశయ జ్ఞానం. ఇది కలగాలన్నమాట మనకి. నీవు బ్రహ్మవేనా అని గురువు అడిగితే కొంచెం తడుముకోకుండా అవును అనాలి. నేను బ్రహ్మన్ కాకుండా అసలు ఎలా ఉంటాను గురువు గారు అని ఎదురు ప్రశ్నించాలి. అది జ్ఞానం అంటే. జ్ఞానం వచ్చింది అంటే ఒక వారం 10 రోజుల తర్వాత మోక్షం వస్తుంది అని అనుకోకూడదు. జ్ఞానం వచ్చింది అంటే మోక్షం వచ్చినట్లే. రెండు ఏకకాలంలో జరిగిపోతాయి. ఇది 15. ఇంకా 16కి వస్తే 15, 16 రెండు ఒకటే ఇంచుమించుగా. ఇది బ్రహ్మన్ ఆ స్థితిలో ఉండమంటున్నాడు, ఇక్కడేమో బ్రహ్మన్ తెలుసుకోమంటున్నాడు. జీవుడు తాను బ్రహ్మన్ అని సరిగా అర్థం చేసుకోవాలి. అది అంతే, ఇంకేమీ తేడా లేదు. తర్వాత 17వ శ్లోకం. శ్రద్ధగా వికసించిన బంగారు బుద్ధితో శ్రవణం చేస్తే బ్రహ్మజ్ఞానం చాలా తెలివిగా అంటే తేలిగ్గా పొందొచ్చు. వేదాంత విద్యార్థి బ్రహ్మను తెలుసుకోవటానికి కాశీ, రామేశ్వరం, లేకపోతే రిషికేశు, హరిద్వారు అట్లా ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. తనని తాను తెలుసుకుంటే బ్రహ్మజ్ఞానం వస్తుంది. అహం బ్రహ్మాస్మి అనుకోవాలి అంతే. అహం అంటే ఈ దేహం కాదు, సర్వవ్యాపకమైన నేను. అయిపోయింది. ఇంకా 18వ శ్లోకం చూస్తే, అహం బ్రహ్మాస్మి మనకు తేలిగ్గానే అర్థమవుతుంది, కానీ కర్మ ఉపాసన నుండి బయటపడటం చాలా కష్టం. ఇది మన డ్రాబ్యాక్, ఇదే మన మైనస్ పాయింట్. 99% జనాలు కర్మ ఉపాసనల ప్రలోభాలకి లొంగిపోతారు. 5,978 కోరికలు ఉన్నాయి అనుకోండి. 5,978 కోరికలు ఉంటే మోక్షం పొందాలి అనే కోరిక చివరగా ఉంటుందన్నమాట. అసలు బంధకత్వం, అతృప్తికరత్వం ఇవన్నీ ఉన్నాయి కదా దోషాలు, దుఃఖ మిశ్రితత్వం. ఈ దోష త్రయాన్ని ఎవ్వరు అసలు పట్టించుకోరు. 9 సంవత్సరాల బాలుడు. ఎంత? 9 సంవత్సరాలు, 9 years. కఠోపనిషత్తులో యమధర్మరాజు ట్రాప్లో పడలేదు. అది మనకు ఆదర్శం. ఆయన యమధర్మరాజు ట్రాప్లో పడలా. ఎవరు? నచికేతుడు. తర్వాత 19వ శ్లోకం. ప్రత్యక్ష ప్రమాణం ద్వారా అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ వీటి ద్వారా మనకి జ్ఞానం వస్తుంది. ఏమిటది? ద్వైత జ్ఞానం. శాస్త్రం ద్వారా అంటే వేదాంత ప్రమాణం ద్వారా అద్వైత జ్ఞానం వస్తుంది. ఏది కరెక్టు? రెండూ కరెక్టే. ప్రత్యక్ష ప్రమాణం ద్వారా వ్యవహారం చేయాలి. ఎంతవరకు చేయాలి? ప్రత్యక్ష ప్రమాణం ద్వారా ఎంతవరకు వ్యవహారం చేయాలి? ఈ దేహం రాలిపోయే వరకు చేయాలి. అంటే వ్యావహారిక సత్యం ఉంటుంది, ఈ దేహం రాలిపోయే వరకు ఉంటుంది. వేదాంత ప్రమాణం ద్వారా పారమార్థిక సత్యం తెలుస్తుంది. మనకి ఏది కావాలి? వ్యవహారిక సత్యం కావాలా, పారమార్థిక సత్యం కావాలా? మనకు రెండూ కావాలి. అద్వైత జ్ఞానం ఉంటేనే వ్యవహారాన్ని ఒక ఆటగా, ఒక వినోదంగా మనం భావించగలుగుతాం. ఇప్పుడు నేను మీకు 15, 16, 17, 18, 19 ఈ 5 శ్లోకాలు క్లుప్తంగా
చెప్పాను. విపులంగా చెప్పుకుందాం ఇప్పుడు. విపులంగా చెప్పుకునే ముందు ఒక చిన్న మాట చెప్తాను మీకు. ఏమిటంటే నేను చెప్పొచ్చేది మన ఆధ్యాత్మిక జీవితం, దాన్ని ఇంగ్లీష్‌లో స్పిరిచ్యువల్ లైఫ్ అంటారు. ఈ స్పిరిచ్యువల్ లైఫ్ పట్ల మనకు ఒక, ఒక క్లారిటీ ఉండాలి. ఒక స్పష్టత ఉండాలి. నీ ఆధ్యాత్మిక ప్రయాణం ఎటు? ద్వైతమా? విశిష్ట అద్వైతమా? అద్వైతమా? అసలు నీకు ఏమి అనుకుంటున్నావు నువ్వు? నీకు గురువు ఏం బోధిస్తున్నాడు? నీ అడుగులు ఎటు పడుతున్నాయి? మొదటి నుండి మా కుటుంబం ద్వైతమే. అంటే మేము మధ్వాచార్యులను ఫాలో అవుతాం. మాది ద్వైతమే. పోనీ నాకు ఈ క్లాస్‌లో అటెండ్ అవుతున్నా నాకేదైనా పర్లేదు సార్. నో ప్రాబ్లమ్ అని కొంతమంది అంటారు. కొంతమంది మాది విశిష్టాద్వైతం సార్. మాది రామానుజాచార్యులు అంతా ఆ ప్రాబ్లమ్ మాకు ఏం లేదు. మీకు ఏదైనా పర్లేదు సార్. నో ప్రాబ్లమ్ అని చాలామంది అయోమయంగా, అర్ధరహితంగా మాట్లాడతారు. అలా మాట్లాడకూడదు. ఎందుకంటే ఒక స్పష్టత ఉండాలి. నీవు అంటే నీకొక కన్విక్షన్ ఉండాలి. ఒక కన్విక్షన్ అంటే ఏంటి? వేదాంత ఈజ్ నాట్ ఎ బిలీఫ్. వేదాంత ఈజ్ నాట్ ఎ ఫెయిత్. తరచు మనం అంటుంటాం. వేదాంత ఈజ్ నాలెడ్జ్. దట్స్ ఇట్. 2+2 = 4. అదెప్పుడు మారదు. శంకరాచార్య కొత్తగా 2+2 = 4 అనలా. అది అంతే. అది సత్యం. అబ్సల్యూట్ ట్రూత్. అలాగే వేదాంతం మోక్షాన్ని ఇస్తుంది. వేదాంతం నేను నా నిత్య ముక్త స్థితిని తెలుసుకోవటానికి తోడ్పడుతుంది. వేదాంతం ద్వారా మాత్రమే నేను నా నిత్య ముక్త స్థితిని తెలుసుకోగలను. వేరే మార్గం లేదు. ఇటువంటి కన్విక్షన్ నీకుందా? ఇటువంటి నిశ్చయం నీకుందా? ఇటువంటి గట్టి నమ్మకం నీకుందా? బస్ స్టాండ్‌కెళ్ళి ఏ బస్ అయినా పర్లేదు నేను ఎక్కేస్తావా? ఏదో బస్ ఎక్కేస్తావా? ఎక్కవు గదా! రైల్వే స్టేషన్‌కెళ్ళి బెర్తులు చాలా బాగున్నాయని ఒక కంపార్ట్మెంట్‌లో కూర్చుంటావా? ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతావా? అలాగే ఎయిర్‌పోర్ట్‌కెళ్ళి అందంగా ఉన్న ఒక విమానం ఎక్కేస్తావా? అలా చెయ్యవు గదా! అలా చేస్తే పిచ్చివాడంటారు. అద్వైత జ్ఞానమే అసలైన జ్ఞానం. నీకు ఈ విషయం తెలియాలి. స్పష్టంగా తెలియాలి. అద్వైత జ్ఞానమే అసలైన జ్ఞానం. ఇది మన వేదాలు చెప్పాయి. ఇదే మన వేదాలు చెప్పాయి. ఇదే నా గురువు నాకు బోధిస్తున్నాడు. ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, సోహం, అహం సహ, సోహం జ్ఞానం, అహం బ్రహ్మాస్మి జ్ఞానం, ద్విపుటి జ్ఞానం, ఆత్మ అనాత్మ వివేక జ్ఞానం. ఇది నాకు బోధిస్తున్నాడు. శాస్త్రం చెప్పింది ఇదే. నువ్వేం చేస్తున్నావు? ఎంగిలి విస్తరాకులాగా ఎటు గాలి వీస్తే అటు ఎగిరిపోకూడదు. నీ గమ్యం పట్ల, నీ లక్ష్యం పట్ల నీకు ఒక గట్టి అవగాహన ఉండాలి. చాలామంది శిష్యులు నీ గురువు పేరేంటి చెప్పు అంటే వాళ్ళు చెప్పలేరు. చాలామంది అంటే తెలియక కాదు. వారు గురువు పేరు చెప్పడానికి కూడా వాళ్ళకి అహంకారం అడ్డొస్తుంది. వారు ఏ గ్రంథం అధ్యయనం చేస్తున్నారో కూడా చెప్పలేరు. చాలామంది శిష్యులు వారు క్లాసులకు రెగ్యులర్‌గా రారు. వచ్చినా సరిగ్గా వినరు. విన్నా కూడా ఆచరించరు. గురువు మీద, శాస్త్రం మీద వారికి అంతగా విశ్వాసం ఉండదు. దేవుణ్ణి కూడా కోరికలు తీరినంత కాలం, దేవుడు కోరికలు తీర్చినంత కాలం నమ్ముతారు. వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే భరించలేరు. దైవ దూషణ చేస్తారు. నాస్తికులుగా మారిపోతారు. నీ స్వభావం ఇలా ఊగిసలాటగా ఉండకూడదు. నీ స్వభావం ఇలా ఊగిసలాటగా ఉండకూడదు. పెద్ద ఓడ, చాలా పెద్ద షిప్ కూడా లంగర్ వేస్తే కదలదు. అట్లాగే శాస్త్రం పట్ల, గురువు పట్ల
దైవం పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి నీకు. నీ యాంకరు అంటే నీ లంగరు దృఢంగా ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే స్పిరిచువల్ లైఫ్ ఒక జోక్ కాదు. లూజ్‌గా, ఈజీగా తీసుకోకూడదు. సీరియస్‌గా తీసుకోవాలి. ఇట్ ఈజ్ మై లైఫ్స్ మిషన్ అంటే నా జీవిత ఆశయం అని గట్టిగా అనుకోవాలి. ఇలా అనుకుంటే ఇట్ ఈజ్ మై లైఫ్స్ మిషన్ అని నువ్వు అనుకుంటే, జీవితాశయం అని అనుకుంటే నీకు ఆత్మజ్ఞానం గ్యారంటీగా వస్తుంది. కానీ విచిత్రాలు జరిగిపోతాయి. ఏమిటి? క్లాస్‌లో అహం పూర్ణః, అహం పూర్ణః గురువుగారు చాలా బాగా చెప్పారు. ఏం చెప్పారు? అహం పూర్ణః. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. పూరి మనం తింటాం కదా పూరి. ఆ మూకుడులో ఉన్నప్పుడు వండుతున్నప్పుడు పూరి ఆ మూకుడు అదంతా తిరుగుతుంది. ఆ బాండీ అంతా తిరుగుతుంది. ఆ నూనెలో అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి చివరికి బాగా పొంగుతుంది. పొంగి ఆగిపోతుంది ఒక చోట. అంతే అహం పూర్ణః. అది ఎగ్జాంపుల్ పూరి ఎగ్జాంపుల్. ఇలా చక్కగా చెప్తారు చిలక పలుకులు క్లాస్‌లో. ఇంటికెళ్తారు. భార్యతో ఏమంటారు? మీ అక్కకు అరెకరం మామిడి తోట ఎక్కువ ఇచ్చారు మామయ్య గారు. ఎందుకు ఇలా చేశారు? నీవు నీ అక్క ఒకే కడుపున పుట్టిన బిడ్డలే కదా! మరి నీకెందుకు ఇలా అన్యాయం జరుగుతుంది? అని అహం అపూర్ణః అని ఆక్రోశిస్తారు. అంటే స్ప్లిట్ పర్సనాలిటీ. ఇటువంటి వేదాంత విద్యార్థికి ఆత్మజ్ఞానం రావటం అసంభవం అంటుంది శాస్త్రం. ఇదంతా ఎందుకు చెప్పానంటే మన ఆర్ష విద్యా తరంగని సభ్యులు ఇలాంటి వాళ్ళు కాదు అని మరొకసారి గుర్తు చేస్తున్నా. కన్విక్షన్ ఉండాలి. మనది అద్వైత సిద్ధాంతము, అద్వైత జ్ఞానము, అద్వైత సిద్ధాంతమే అసలైన సిద్ధాంతము, శాస్త్రం చెప్పేది అదే అనేటటువంటి కన్విక్షన్ లేకపోతే మనకి శాస్త్రం ఎన్ని సంవత్సరాలు చదివినా కూడా అది వృధా ప్రయాస కింద ఉంటుంది. పోతే 15వ శ్లోకం. స్థితో బ్రహ్మాత్మనా జీవః బ్రహ్మ జీవాత్మనా స్థితం ఇతి సంపశ్యతాం ముక్తిః ఇది వేదాంత డిండిమః. మన రచయిత నృసింహ సరస్వతి ఈ శ్లోకాల ద్వారా జ్ఞానం ద్వారానే మోక్షం పొందగలమని చెప్తున్నారు. మోక్షం ఏక సాధన సాధ్యం. అంటే మోక్షానికి మరేం ప్రత్యామ్నాయం లేదు. ఏకైక మార్గం అంటే జ్ఞానం, అంటే జ్ఞాన యోగ్యత, అంటే సంసిద్ధతకు చాలా మార్గాలు ఉన్నాయి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇది ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి చాలాసార్లు చెప్పుకుంటాం కూడా. పూజ, జపం, యోగా అంటే అష్టాంగ యోగా, మరి సేవ, మనుష్య సేవ చేయటం, తీర్థయాత్రలు, దానం చేయటం, ఇలా చాలామంది కుండలిని యోగా కూడా చేస్తారు. ఇలా అనేక రకాలైన పద్ధతులు ఉన్నాయి జ్ఞాన యోగ్యతకు. 14వ శ్లోకంలో బ్రహ్మ విజ్ఞేయం అన్నారు. అంటే జ్ఞానం ఎవరి గురించి? అంటే బ్రహ్మను గురించిన జ్ఞానం. బ్రహ్మ జ్ఞానాత్ ఏవ మోక్షః. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. ఆ బ్రహ్మ ఎక్కడున్నాడు? బ్రహ్మ నీకు దూరంగా లేడు, నీకు దగ్గరగా లేడు, నీకు బయట లేడు, నీకు లోపల లేడు. మనకు అనుమానం వస్తుంది. అయితే బ్రహ్మన్ అనేవాడు అసలు లేడా అనిపిస్తుంది. చివరికి శాస్త్రం ఏమంటుంది? నీవే బ్రహ్మన్, జీవుడే బ్రహ్మన్. బ్రహ్మన్ ఈజ్ ఈక్వల్ టు జీవ, జీవ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మన్. ఇరువురికి తేడా లేదు. నేను జీవాత్మను అని అనుకుంటున్నా ఇప్పటిదాకా.
బ్రహ్మన్ నేనుగా తెలుసుకోవటం అంటే నేను బ్రహ్మన్ అని అనుకోవటం. తెలుసుకోవటం అంటే అనుకోవటం. అంటే నేనే బ్రహ్మన్ అని పూర్తిగా స్పష్టంగా తెలియాలి. బుద్ధిలో స్థిరంగా అహం బ్రహ్మాస్మి ఉండాలి. శ్రవణ మనన నిధిధ్యాసనలు ఇందుకే మనం చేస్తాం. జీవః బ్రహ్మాత్మనా స్థితః. జీవుడు బ్రహ్మన్గా మాత్రమే ఉంటాడు. మనం జీవుడు అంటున్నాం కానీ జీవుడు కాదు, బ్రహ్మమే. బ్రహ్మ జీవాత్మనా స్థితః. జీవుడు బ్రహ్మగా ఉంటాడు, బ్రహ్మ జీవుడుగా ఉంటాడు. జీవ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ, బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు జీవ. కైవల్యోపనిషత్తులో ఇదే మనం చూసాం. తత్వమేవ త్వమేవ తత్ ఇది సంపశ్యతాం. ఈ విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సంపశ్యతాం అంటే నిశ్చయ జ్ఞానం అని అర్థం. పశ్యతాం అంటే తెలుసుకోవటం. సం అంటే అనుమానం లేకుండా నిన్ను గురువు అడిగితే నీవు బ్రహ్మనువేనా వెంటనే నీవు చెప్పగలగాలి, అవును. నేను కొంచెం ఆలోచించుకుని వచ్చే వారం చెప్తాను అనకూడదు. గురువుకు నువ్వు ఎదురు ప్రశ్నించాలి. నేను బ్రహ్మను కాకుండా ఎలా ఉంటాను? ఈ జ్ఞానం పొందటం వలన నాకు ముక్తి రాదు. ఎందుకు? ముక్తి కొత్తగా వచ్చేది కాదు. వచ్చేది పోయేది ముక్తి అది కాదు. ఎందుకంటే ముక్తి అనిత్యం కాదు. జ్ఞానం వచ్చిందంటే మోక్షం వచ్చినట్లే. నేను ఎప్పుడూ ముక్త స్థితిలోనే ఉంటాను అని నీకు తెలియాలి. నేను బ్రహ్మన్ అంటే ఏమిటి? నీకు స్వేచ్ఛ లభించినట్లే. స్వేచ్ఛ ఎవరి నుండి లభించింది? ధర్మార్థ కామాల నుండి లభించింది. దృశ్య ప్రపంచం నుండి లభించింది. జ్ఞానం మోక్షం ఏకకాలంలో జరిగిపోతాయి. ఇది సంపశ్యతాం. ఇది తెలుసుకో. ఇదే ముక్తి. ఇది నా అభిప్రాయం కాదు. వేదాంత డిండిమహ, వేదాంతం చెప్పేటటువంటి దండోరా టముకు, కృష్ణ పరమాత్మ చెప్పే టముకు. 16వ శ్లోకం చూద్దాం. జీవో బ్రహ్మాత్మనా గేయః గేయం జీవాత్మనా పరం ముక్తిస్తదైక్య విజ్ఞానాత్ ఇది వేదాంత డిండిమః. ఇది ఇంచుమించు కిందటి శ్లోకాన్ని పోలి ఉంది. కొద్దిగా తేడా. అక్కడ జీవుడు బ్రహ్మగా ఉంటాడు అన్నాం. ఇక్కడ ఈ శ్లోకంలో జీవుడు నేను బ్రహ్మనని అర్థం చేసుకోవాలంటున్నాం. రెండు ఒకటే. జీవ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ, బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు జీవ. జ్ఞానం ఆబ్జెక్ట్ని బట్టి ఉంటుంది. ఎప్పుడు పాము, స్నేక్ అనుకుంటే పాము జ్ఞానం ఉంటుంది. త్రాడ్ అనుకుంటే త్రాడు జ్ఞానం ఉంటుంది. త్రాడు అనుకుంటే త్రాడు జ్ఞానం, త్రాడు. పాము అనుకుంటే పాము జ్ఞానం. పాము జ్ఞానం మిచ్చిగా తేలిపోతుంది. అంటే పామును చూసి తాడు అనుకుంటే ప్రమాదం. మళ్ళీ తాడును చూసి పాము అనుకుంటే పర్వాలేదు. పామును చూసి తాడు అనుకుంటే డేంజర్. కాబట్టి జ్ఞానం వస్తువుకి అనుగుణంగా ఉంటుంది. జీవ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ ఒకటే. ఇది జ్ఞానం. జీవ బ్రహ్మాత్మన గేయ. జీవుడు బ్రహ్మగా తెలియాలి. ఇది అసలైన జ్ఞానం. బ్రహ్మన్ జీవుడిగా తెలియాలి. జీవుడు బ్రహ్మన్ ఒకే వస్తువుకి ఉన్న రెండు పేర్లు. ఒకే వస్తువుని రెండు పేర్లతో మనం పిలుస్తున్నాం. తాడు, పాము విషయంలో అవి రెండు ఒకటి కాదు. తదైక్య విజ్ఞానాత్ అవి ఒకటి అని తెలిస్తే జీవ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. ఆ రెండు ఒకటి అని తెలియక, అంటే ఆ రెండు ఒకటి అని తెలియటానికి టైం గ్యాప్ లేదు. అంటే ఒకే నాణ్యానికి
ఉన్న బొమ్మ బొరుసు లాంటివి అన్నమాట. కాబట్టి నేను బ్రహ్మ అంటే నేను జీవ అని కూడా అర్థం. బ్రహ్మ స్వరూపమే స్వభావమే ముక్తి ఇది వేదాంత డిండిమః. 15, 16 శ్లోకాలు అయిపోయినాయి. 17వ శ్లోకం. సర్వాత్మత్వా పరం బ్రహ్మ శ్రోతురాత్మతయా స్థితం నాయాసస్త్వ విజ్ఞప్తౌ ఇది వేదాంత డిండిమః. బ్రహ్మజ్ఞానం మోక్షాన్ని ఇస్తుంది. నీవు ఏం చేయాలి? నీవు అందుకోసం స్పెషల్గా కృషి చేయనవసరం లేదు. నీవేం చేయాలి? శ్రద్ధగా శ్రవణం చేస్తే బ్రహ్మజ్ఞానం చాలా తేలిగ్గా పొందవచ్చు. సుసుఖం, సుసుఖం అంటే కష్టం కాదు అంటాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. ఎందుకు? బ్రహ్మనే అన్నింటికి మూల కారణం. బ్రహ్మన్ అంటే ఆత్మ. అన్ని జీవులకు ఉనికిని ఇచ్చేది. నీవు ఈ సృష్టిలో ఏ వస్తువును తీసుకున్నా దానిలోని సారం ఏమిటి? సత్తా ఏమిటి? బ్రహ్మన్. సముద్రంలో చాలా అలలుంటాయి. అలలకు ప్రాణం ఉంది అనుకుందాం కాసేపు. ఈ సంసారి అలలు ఒక గురువైన అల వద్దకు వెళ్ళాయి అనుకోండి. గురువుగారు, మేము అనిత్యం, మాకు జనన మరణాలు ఉన్నాయి, ఇప్పుడే పుట్టాం, కొన్ని సెకండ్ల ముందు షష్ఠి పూర్తి చేసుకున్నాం, మాకు మరణం సమీపిస్తుంది అని మాకు తెలుస్తుంది అని అలలన్నీ రోధిస్తూ ఒక జ్ఞాని గురువైన అల వద్దకు వెళ్ళి అడిగాయి అనుకోండి, మాకేమైనా బోధించండి అని. గురువు అలా ఏమంటుంది? మీ అలలు అన్నింటిలోనూ సారం ఏమిటి తెలుసుకోండి, మీకు ముక్తి లభిస్తుంది. ఎస్సెన్స్ తెలుసుకోండి. ఏమిటి? నీరు. మీ అలలన్నింటిలోనూ ఉంది ఏమిటి? నీరు. ఇది తెలుసుకోవటానికి ఏ అలను పరీక్ష చేయాలి? ఏ అలను పరీక్షించినా నీరే సారంగా ఉంటుంది. అన్ని అలలు ఒకటే, పెద్ద అల చిన్న అల అట్లా ఏం కాదు. అన్ని అలల్లో కూడా నీరే సారంగా ఉంటుంది. శిష్యుడైనటువంటి అల ఎక్కడికి ప్రత్యేకంగా వెళ్ళవలసిన పని లేదు. శిష్యుడైన అల తనను తాను పరిశీలించుకోవచ్చు. ఏం జరుగుతుంది అప్పుడు పరిశీలించుకుంటే? తనను తాను పరిశీలించుకుంటే అంటే మానసికంగా, శారీరకంగా కాదు. నేను అల కాదు, నేను నీరు. అల అనేది నామరూపాలు. నామరూపాలకు ఆది అంతాలున్నాయి, జనన మరణాలున్నాయి. నేను నీరుగా అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఉంటాను. సత్యం తెలుసుకోవటానికి, ఈ సత్యం తెలుసుకోవటానికి, ఆత్మ సత్యం అని తెలుసుకోవటానికి, బ్రహ్మ సత్యం అని తెలుసుకోవటానికి ఎక్కడికో వెళ్ళవలసిన పని లేదు. నేను నీరుగా సత్యం, నేను అలగా అసత్యం, నేను అలగా మిథ్య. బ్రహ్మన్ను కనుక్కోవటం చాలా తేలిక. నేను బ్రహ్మన్, నేను ఈ దేహం కాదు అని తెలుసుకోవటమే. ఇందాక అలా తెలుసుకున్నట్టుగా మనిషి కూడా ఇలాగే తెలుసుకోవాలి. నేను ఈ దేహం కాదు, నేను బ్రహ్మన్ అని తెలుసుకోవటమే. పరం బ్రహ్మ అంటే సుప్రీం, అబ్సల్యూట్ బ్రహ్మ, పరిపూర్ణమైన, నిత్యమైన, సత్యమైన బ్రహ్మ. సర్వ ఆత్మత్వాత్ అంటే ఆత్మ యొక్క స్వస్వరూపం, ప్రతి జీవి యొక్క స్వస్వరూపం
వేదాంత విద్యార్థి యొక్క స్వస్వరూపం కూడా ఆత్మ. కాబట్టి శ్రోతు ఆత్మతయా స్థితం. శ్రోతు ఆత్మతయా స్థితం అంటే విద్యార్థి బ్రహ్మను తెలుసుకోవటానికి ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. విద్యార్థి తనని తాను తెలుసుకుంటే బ్రహ్మజ్ఞానం వస్తుంది. తన స్వభావం తెలిస్తే ఏమంటాడు విద్యార్థి? అహం బ్రహ్మాస్మి. శ్రోతు అంటే శ్రవణం చేసేటటువంటి విద్యార్థి. అలా ఎక్కడికి వెళ్ళి నేను నీరు అని తెలుసుకోవాల్సిన పని లేదు. ఏ అల చెప్తుంది నేను నీరని? ఏ అల అయినా చెప్పవచ్చు. చిన్న అల, పెద్ద అల, ధనవంతుడైన అల, బీద అల, పెళ్ళి అయిన అల, పెళ్ళి కాని అల, ఏ అల అయినా కూడా నేను నీరని చెప్పవచ్చు. అలాగే మనిషి కూడా నా ఆయాసః, ఆయాసం అంటే కష్టం, కష్టం లేకుండా, నా ఆయాస అంటే కష్టం లేకుండా, ఘర్షణ లేకుండా అని అర్థం. నీవు దేనికైనా సరే కష్టపడాల్సి వస్తుంది. దేనికైనా కష్టపడాలి. ఒక కాలేజీలో అడ్మిషన్ శ్రమ పడాలి. అల్లుడు కావాలి, నీ కూతురు ఉంది, కొడుకున్నాడు, కోడలు కావాలి, ఎంతో శ్రమ పడాలి. అహం బ్రహ్మాస్మి అర్థం చేసుకోవటానికి ఏం శ్రమ పడాలి? శ్రమ లేదు. నా ఆయాసః. తత్వ విజ్ఞప్తౌ, తత్వజ్ఞానం, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొందటానికి అహం బ్రహ్మాస్మి అంటే చాలు. ఒకే ఒక షరతు ఉంది ఇక్కడ, కండిషన్స్ అప్లై. ఏంటది? ఆ షరతు ఏమిటంటే అహం అంటే ఈ దేహం కాదు. అహం అంటే నేను. నేనెవరు? అది చాలా చాలా ముఖ్యం. చాలా మంది నేనేంటిరా, బ్రహ్మనేంటిరా, ఇది గురువు ఎందుకు మాట్లాడుతున్నాడు ఇట్లా అంటే ఆ స్టేట్, ఆ దేహం అనే స్టేట్, దేహాభిమానం నుంచి బయటకు పడలేకపోతున్నారు. ఒక గిరి గీసుకుంటారు. నా క్యాస్ట్ ఫలానా, నేను ఫలానా వంశంలో పుట్టాను, నా వంశ గౌరవం ఉంది, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది అని ఒక రకమైనటువంటి దీంట్లో ఉంటారనమాట. ఒక గిరి గీసుకుని ఒక సిస్ట్ లాగా ఫామ్ చేసుకుంటారు వాళ్ళు. దాంట్లోంచి వాళ్ళు బయటకు రాలేరు. నువ్వు ఎంత బ్రహ్మజ్ఞానం వచ్చినా సరే దాంట్లోంచి బయటకు రాలేరు వాళ్ళు. రావాలి, బయటికి రావాలి. ఏంటది షరతు? అహం అంటే ఈ దేహం కాదు. ఈ దేహానికి అన్నీ ఉంటాయి, తల్లి తండ్రి అన్నీ ఉంటాయి. కానీ నాకు తల్లిదండ్రులు ఎవరున్నారు? నేను చైతన్యం. నేను దేహం కాదు, దేహి. నేను శరీరం కాదు. నేను సర్వవ్యాపకమైనటువంటి చైతన్యాన్ని. అహం పూర్ణః, అహం చైతన్య స్వరూపః, అహం ఏకః. ఒంటరిని అయిపోయానని దిగులు పడాల్సిన పని లేదు. నేను ఒంటరిని, నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు అని బాధ లేదు. ఎందుకంటే నువ్వు ఆ స్థితిలోకి రావాలి. వ్యవహారం జరిగినంతసేపు వ్యవహారంలో ఉండి, వ్యవహారం అయిపోగానే దీంట్లోకి వచ్చేయాలి. అది మనం వేదాంతం చదువుకునేటప్పుడు మనం అంతా చేయాల్సిన పని. వేదాంతం జీర్ణించుకున్నావా? బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీర్ణించుకున్నావా? అహం బ్రహ్మాస్మి జీర్ణించుకున్నావా? ఇంటర్నలైజ్ చేసుకున్నావా? డైజెస్ట్ చేసుకున్నావా అని ఎవరిని అడుగుతారు కదా. నీకు తెలిసి, నీకు ఆత్మజ్ఞానం వచ్చిందా అంటే ఏం చెప్తావు? హి అంటావు. వచ్చిందనో రాలేదనో సరిగ్గా చెప్పవు. ఇదే ఆత్మజ్ఞానం రావటం అంటే. వ్యవహారం చేసినంతసేపు వ్యవహారం చేస్తాం. నీ హైటు 5'7", నా హైట్ 5'6", 5'6", 5'6", 5'7", 5'7". నీ భార్య, నువ్వే, పిల్లలే. ఇవన్నీ బంధాలు ఉంటాయి. వ్యవహారం చేస్తాం, అంతా బాగానే ఉంది. కానీ వ్యవహారం అయిపోగానే నీ సహజ స్థితిలోకి నువ్వు వచ్చేయాలి. అంటే నీకు 2 బయోడేటాలు ఉంటాయి. ఆత్మ బయోడేటా, అనాత్మ బయోడేటా. అనాత్మ బయోడేటా వ్యవహారం, ఆత్మ బయోడేటా
ఈ తంబూరా శృతి అంతే. ఆ తంబూరా శృతి మాత్రం ఎప్పుడు ఉండాలి నీకు బ్యాక్గ్రౌండ్లో తంబూరా శృతి ఉండాలి. అహం బ్రహ్మాస్మి, నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని, నేను దేహి, నేను దేహం కాదు, నేను శరీరం కాదు శరీరి. ఇలా అనుకుంటూ 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 ఎన్నిసార్లు అనుకోవాలి? వ్యవహారం అయిపోగానే అనుకోవాలి. వ్యవహారం చేసేటప్పుడు చేసుకో, వ్యవహారం చేసుకో. నేను దేహం అనుకోకూడదు, నేను చైతన్యం. దేహం వస్తుంది, ఎందుకు అనుకోకూడదు? దేహం వస్తుంది, దేహం పోతుంది. దేహానికి జనన మరణాలు ఉంటాయి, నామరూపాలు ఉంటాయి. అదే మృత్యుంజయ మంత్రం చదువుతాం కదా, మృత్యుంజయ మంత్రం చదివితే ఏమవుతుంది చెప్పండి? మీరు కనుక మృత్యుంజయ మంత్రం ఒక వారం రోజులు రోజు చదవండి, మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ చదివితే మీకు మృత్యువు దగ్గరికి రాదు అని అనుకోకూడదు. మృత్యుంజయ మంత్రం చదివితే ఈ దేహానికి తప్పదు మృత్యువు, దేహం రాలిపోతుంది. మృత్యుంజయ మంత్రం చదివితే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే నాకు మృత్యువు లేదు, నేను ఆత్మగా నాకు మృత్యువు లేదని తెలుస్తుంది మనకి. అది తెలుసుకుంటాం, ఈ డిస్క్రిమినేషన్ తెలుస్తుంది అనమాట మనకి. నేను 2 భాగాలుగా ఉన్నాను, ఈ దేహ భాగానికి తప్పకుండా మృత్యు వస్తుంది, ఇది ఆగదు, నాకు మృత్యువు లేదు ఎందుకంటే నేను చైతన్యాన్ని కదా అనేది డిస్టింక్ట్గా, క్లియర్గా, స్పష్టంగా తెలుస్తుంది. ఇంద్రియాలు కాదు, నామరూప జనన మరణాలు ఉంటాయి, దేహం వస్తుంది, దేహం పోతుంది, మరి నామరూపాలు ఉంటాయి. నేను ఇంద్రియాలు కాదు, నేను మనసు కాదు అనుకోవాలి, నేను బుద్ధి కాదు, నేను ఆలోచన కాదు. అహం బ్రహ్మాస్మి ఆలోచన, అహం బ్రహ్మాస్మి ఆలోచన బ్రహ్మను కాదు అనుకోవాలి, బుద్ధి కాదు, ఆలోచన కాదు. అంటే ప్రతి ఆలోచనలోనూ చైతన్యం ఉంది, ఆ చైతన్యమే నేను అనుకోవాలి. ఇప్పుడు మనకి పౌర్ణమి రోజున చంద్రుడిని చూస్తాం, ఆ చంద్రుని కాంతి చంద్రుడిదే కదా, చంద్రుడి నుంచి వస్తుంది కదా కాంతి. కానీ మనందరికీ తెలుసు చంద్రుడి నుంచి వచ్చే కాంతి చంద్రుడిది కాదు. చంద్రుడి నుంచి వచ్చే కాంతి ఆ వెన్నెల చంద్రుడిది కాదు, సూర్యుడి కాంతి. సూర్యుడు కాంతి చంద్రుడి మీద పడి మనకు మంచి కాంతి వస్తుంది అనమాట, వెన్నెల వస్తుంది. అది చంద్రకాంతి కాదు, అది సూర్యకాంతి. ఇది మనందరికీ తెలుసు. అలాగే ఈ శరీరంలో, ఈ దేహంలో చైతన్యం దేహానిది కాదు, ఈ చైతన్యం ఆత్మ నుండి వచ్చింది. ఆ ఆత్మను నేనే, ఆత్మనైన నేను చైతన్యాన్ని ఈ శరీరానికి, మనస్సుకి, ఇంద్రియాలకు, ప్రతి ఆలోచనకు ఇస్తున్నాను. ఈ శరీరంలో చైతన్యం ఉంది, దానికి దేహానికి ఏం సంబంధం లేదు, ఇది దేహాన్ని కాదు. ఈ చైతన్యం బారోడ్, అప్పు తెచ్చుకుంది. అప్పిచ్చేది ఎవరు? ఆత్మ. ఆత్మనే నేను చైతన్యాన్ని ఈ శరీరానికి 4 రోజులు అప్పివు బాబు అంటే అప్పిస్తున్నా. ఎంతవరకు? రాలిపోయేదాకా. అది రాలిపోయిన తర్వాత మళ్ళీ నేను నేనుగా ఉంటా. శరీరానికి, మనస్సుకు, ఇంద్రియాలకు, ప్రతి ఆలోచనకు నేను అప్పిస్తున్నా. అలా చైతన్యాన్ని ఇచ్చేటటువంటి ఆత్మైన నేను బ్రహ్మ, బ్రహ్మన్, బ్రహ్మన్ అన్న బ్రహ్మన్ ఒకటే. ఇది వేదాంత డిండిమః, ఇది వేదాంత డిండిమః అంటే వేదాంతం చెప్పేటటువంటి సత్యము. దండోరా వేసి చెప్తుంది వేదాంతం. నువ్వు మర్చిపోయావేమోనని నీకు గుర్తు చేస్తుంది. మనం అలారం పెట్టుకున్నట్టు అనమాట. 18వ శ్లోకం చూద్దాం. ఐహికంచ ముష్మికంచ తాపాంతం కర్మ సంచయం త్యక్త్వా బ్రహ్మైవ విజ్ఞేయం ఇది వేదాంత డిండిమః. అహం బ్రహ్మాస్మి అర్థం చేసుకోవటం తేలిక కదా, నిజం. ముక్తి పొందటం తేలిక. ఇది పొందటానికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది.
ప్రవేశ పరీక్ష. ఇది చాలా కష్టం. అహం బ్రహ్మాస్మి పొందటం తేలిక. బట్ అహం బ్రహ్మాస్మి పొందటానికి యోగ్యత పొందాలి, జ్ఞాన యోగ్యత. అది చాలా కష్టం. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అవటం కష్టం. వేదాంతం అందుకే ఈ జ్ఞానాన్ని చివరిలో పెడుతుంది. వేదం చివరిలో వస్తుంది ఇది. అంటే లాస్ట్ చాప్టర్లో ఉంటుందన్నమాట. వేదాలలో కర్మకాండ, ఉపాసనాకాండ ముందు చాప్టర్స్లో చాలా చాలా చెప్తారు. అంటే ఒక 75%, 85% వేదాలన్నీ కూడా ఇదే కర్మకాండ, ఉపాసనాకాండ. లాస్ట్లో 10%, 15% ఉంటుంది మనకు వేదాంతం. ఈ కర్మలు, ఉపాసనల ద్వారా మనకు చాలా ఇష్టం. అసలు కర్మలు, ఉపాసనలు అంటే అసలు ఈ వేదాంతం జోలికి ఎవరు రారు, చాలా మంది రారు. వచ్చినా అంత ఇంట్రెస్ట్ చూపించరు, ఇండిఫరెంట్గా ఉంటారనమాట. ఏదో వస్తారు, వెళ్తారు అంతే. జస్ట్ మెకానికల్గా వస్తారు వేదాంతానికి. వాళ్ళు జీర్ణించుకోరు చాలామంది. ఎందుకని? వాళ్ళకి ఇష్టం ఈ కర్మలు, ఉపాసనలు అంటే మెడిటేషన్ చేయటం కూడా ఇష్టం. ఎవరినన్నా కదిలించండి, నేను గంట చేశాను, 2 గంటలు చేశాను అని చెప్పుకుంటారు మెడిటేషన్. మెడిటేషన్ ద్వారా, ధ్యానం ద్వారా, అంటే మెడిటేషన్ చేయటం ద్వారా నాకు సిద్ధులు వస్తాయి, ఒక అసాధారణ శక్తులు వస్తాయి అని అనుకుంటారు కొంతమంది. కొంతమంది ఏంటంటే, నాకు బాగా అర్థమైంది గురువుగారు చెప్పినప్పుడు అహం బ్రహ్మాస్మి బాగా అర్థమైంది. కానీ ఆ బ్రహ్మ నాకు దర్శనం ఇవ్వాలి, సాక్షాత్కారం కావాలి, బ్రహ్మ సాక్షాత్కారం నాకు జరగాలి. చాలా మందికి అయిందని చెప్తుంటారు కదా, నాకెందుకు అవ్వకూడదు? అంటే నేనేమన్నా ఇన్ఫీరియర్ క్వాలిటీనా? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏమైనా ఉందా నాకు? నాకు బ్రహ్మ సాక్షాత్కారం ఎందుకు జరగకూడదు? జరగాలి కదా. ఇంకెప్పుడు జరుగుతుంది? 76, 77 ఏళ్ళు వచ్చేసినాయి కదా, వృద్ధాప్యం వచ్చేసింది కదా, ఇలా అనుకుంటారు కొంతమంది. దానికి సమాధానం మెడిటేషనే. మిస్కన్సెప్షన్స్ అనమాట, అపోహలు. ఇవన్నీ అపోహలే. అసలు 10 నిమిషాలు, 15 నిమిషాల కంటే ఏదైనా మెడిటేషన్ ఎవరైనా ఎక్కువ చేస్తున్నారంటే వాళ్ళకి తలనొప్పి వచ్చేస్తుంది. మనకి 10 నిమిషాలు మెడిటేషన్ చాలు, 15 నిమిషాలు చాలు. అంతకంటే ఎక్కువ చేస్తున్నారంటే చేయకూడదు, చేయాల్సిన అవసరం లేదు. అసలు ఎందుకు చేస్తున్నావు మెడిటేషన్ చెప్పు? నీవు మెడిటేషన్ ఎందుకు చేస్తున్నావు అని ఎవరిని అడిగితే ఏం చేస్తారు? లైట్ తీసుకోండి సార్, నాకు తెలియదు ఎందుకు చేస్తున్నాను, అంతే చేస్తున్నాను అంతే. పీస్ఫుల్, శాంతోహం, అహం శాంత, శాంత, ఇది ఇట్లాంటి మాటలు చెప్పకూడదు. పర్పస్ ఏమిటి? వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ మెడిటేషన్ అంటే ఒకే ఒక మాట ఉంది. పర్పస్ ఆఫ్ మెడిటేషన్ ఏంటంటే, నీకు బుర్రలో ఏదో ఉంది, ఒకటి జ్ఞానం. నీ బుర్రలో ఉన్న, నీకు సుప్త చేతన మనసులో ఉన్న జ్ఞానాన్ని ఇంటర్నలైజ్ చేసుకోవాలి, డైజెస్ట్ చేసుకోవాలి, ఎస్సిమ్యులేట్ చేసుకోవాలి. అది ఎస్సిమ్యులేట్ చేసుకోవటానికి కొంతవరకు మెడిటేషన్ ఉపకరిస్తుంది. అది నిధిధ్యాసనం అంటాం మనం దాన్ని. జ్ఞాన యోగ్యత కలిగించడానికి వేరే మెడిటేషన్స్ ఉన్నాయి మనకి. విశ్రాంతి, ధ్యానం అవన్నీ ఉన్నాయి కదా, అది కొంచెం మైండ్ని ఫ్రెష్ అప్ చేస్తుంది అనమాట. మైండ్ని ప్రిపేర్ చేస్తుంది. ప్రిపేర్డ్ మైండ్ ఒక రకం. ప్రిపేర్డ్ మైండ్కి మనం విశ్రాంతి ధ్యానం, ఏకాగ్రత ధ్యానం, విశ్వరూప ధ్యానం అవి చేస్తాం కదా మనం. వాల్యూ మెడిటేషన్ అంటాం కదా, విలువల ధ్యానం అవి చేస్తాం 4. నిధిధ్యాసన ధ్యానం ఏం చేస్తాం? నిధిధ్యాసన ధ్యానం ఎందుకు చేస్తాం? ఇక్కడ ఉన్న ఆత్మజ్ఞానాన్ని బాగా 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 ఉంచుకోవటానికి, రీఎన్ఫోర్స్ చేసుకోవటానికి, బాగా బలంగా, దృఢంగా బ్రహ్మనిష్ట. బ్రహ్మజ్ఞానం ఉంది, మన నిష్ట కావాలి కదా. నిష్ట అంటే సాలిడ్గా ఉండాలన్నమాట. ఇక్కడ అంటే అవసరమైనప్పుడు అనుష్ఠానంలోకి రావాలి కదా. నీ జేబులో 100 రూపాయలు ఉన్నాయి, నువ్వు ఖర్చు పెట్టుకోవాలి. నువ్వు ఖర్చు పెట్టుకోవాలంటే ఆ 100 రూపాయలు తీయాలి కదా, టైంకి బయటకు తీసి ఖర్చు పెట్టాలి కదా. నీ జేబులో 100 రూపాయలు ఉన్న సంగతి మర్చిపోయి అడుగుతున్నావు అనుకో, అక్కడ ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి లోపల. కొంచెం పెట్టండి బాబు, భిక్ష చేయండి బాబు అంటే ఉన్నాయి కదా, అవి ఖర్చు పెట్టుకో. అలా నీ లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని అవసరానికి బయటకు తీసి వాడుకోవాలి. నిజ జీవితంలో, దైనందిన జీవితంలో
అలా వాడుకోవటానికి ఈ నిధిధ్యాసన ధ్యానం ఉపయోగపడుతుంది. అంటే బ్రహ్మనిష్టని ఇస్తుంది. బ్రహ్మనిష్ట అంటే వాడుకుంటాం. ఎలా వాడుకుంటాం? అప్పుడు ఒక చిన్న ఒక రూపాయి కాయిన్ పట్టుకుని ఇట్లా వేసుకుని ఏదొచ్చింది అట్లా ఏం చెయ్యవు. సడన్గా నీకు వచ్చేస్తుంది అనమాట. సడన్గా థాట్ వచ్చి వ్యవహారంలో కూడా ఈ ఆత్మజ్ఞానం చక్కగా గ్లోవ్స్ లాగా వేసుకుంటే నీకు కరెక్ట్గా ధర్మబద్ధంగానే జీవిస్తావు. అధర్మంగా జీవించాలంటే నువ్వు జీవించలేవు. నీకు అసలు నీ వల్ల కాదు. ఎందుకంటే ఇక్కడ ఆత్మజ్ఞానం ఉంది కదా. అది వ్యవహారిక జీవితంలో, దైనందిన జీవితంలో, డైలీ రొటీన్లో, డైలీ లైఫ్లో నువ్వు అసలు ధర్మబద్ధంగా జీవించకుండా అధర్మంగా వెళ్ళవు. ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటాం మనం, దుష్యంతుడు శకుంతల. అది బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి. దుష్యంతుడు శకుంతలను పెళ్లి చేసుకున్నాడు కదా. అది గాంధర్వ వివాహం అంటారు కదా. మరి ఎవరు చెప్పారు అక్కడ? శకుంతల క్షత్రియ కన్య, నువ్వు చేసుకోవచ్చు అని ఎవరిని చెప్పారా? అక్కడ ఎవరున్నారు? అక్కడ అన్ని చెట్లు చేమలే కదా ఉంది. ఆశ్రమం, కన్నం మహర్షి ఆశ్రమంలో ఎవరున్నారు? చేసేసుకున్నాడు కదా శకుంతల్ని. ముని ఆశ్రమంలో, కన్నం మహర్షి ఆశ్రమంలో క్షత్రియ కన్య ఉంటుందా? తెలియదు కదా దుష్యంతుడికి. ఎలా ఉంటుంది క్షత్రియ కన్య? ఆయన పెద్ద ఋషి, ముని, ఆయన కూతురు. ఆయనకి అడాప్టెడ్ డాటర్ ఎవరికి తెలియదు కదా. కన్నం మహర్షి కూతురని అనుకుంటారు అందరూ. చేసేసుకున్నాడు. అంటే ఆయనకి ఎక్కడో సుప్త చేతన మనసులో ఉన్నటువంటి ఆత్మ జ్ఞానం బయటకు వచ్చి ఈమె క్షత్రియ కన్యే, ఈమె నువ్వు గాంధర్వ వివాహం చేసుకోవచ్చు అని చెప్పింది కాబట్టి స్పాంటేనియస్గా, ఇన్స్టంటేనియస్గా అప్పటికప్పుడు ఒక క్షణంలో గాంధర్వ వివాహం చేసేసుకున్నాడు. అలా దుష్యంతుడికి ఆత్మజ్ఞానం ఉపయోగపడినట్టుగా మనకు కూడా మన వ్యవహారిక జీవితంలో, దైనందిన జీవితంలో ఆత్మజ్ఞానం వస్తుంది. అక్కడికి వస్తుంది, మనకి అక్కడికి రావాలి. వేదాంతం ఈ జ్ఞానాన్ని చివరిలో చెప్పింది అనుకుంటున్నాం కదా. కర్మకాండ, ఉపాసన కాండలోంచి బయటపడాలి మనం. ఎందుకు బయటపడలేం అంటే చాలా ప్రామిసులు చేస్తాయి కర్మ ఉపాసనలు. బాబు ఇట్లా బాబు ఈ కర్మ చేయి, ఈ కర్మ చేస్తే నీకు పెద్ద పెలేషియల్ బిల్డింగ్ లభిస్తుంది. బాబు ఇట్లా ఈ కర్మ చేస్తే నీకు పిల్లలు పుడతారు. మీ అమ్మాయికి పిల్లలు పుట్టలేదు అంటున్నావు కదా, ఈ కర్మ చేయించు, వాళ్ళని వాళ్ళ గోత్రనామాలు చెప్పి పిల్లలు పుట్టేస్తారు. ఇలా ఎన్నో ప్రలాభాలు పెడతాయన్నమాట కర్మకాండ. మనకి చాలా ఆకర్షణీయంగా, అద్భుతంగా మనం లొంగిపోతాం ఆ ప్రలోభాలకి. ప్రతి మనిషి లొంగిపోతాడు. సత్కర్మలు చేస్తే పుణ్యలోక ప్రాప్తి అంటూ మనల్ని మభ్యపెడుతుంది 99% జనం. అంటే వేదం మనం మభ్యపెడుతుంది. అంటే వేద పూర్వభాగం 99% జనం వేద పూర్వభాగం వలలో, అంటే ట్రాప్లో చిక్కి బయటపడలేరు. ఆ ట్రాప్లో పడిపోతారు. వేద పూర్వభాగం అంటే కర్మ, ఉపాసనలు, వీటికి ప్రాధాన్యత ఎక్కువైతే మోక్ష పురుషార్థానికి మనం విలువ ఇవ్వటం లేదని అర్థం. చెప్పాను కదా ఇందాక, 5,978 కోరికలు ఉన్నాయి అనుకో. ఆ లిస్టులో మోక్షం చివరి కోరిక. చూడండి ఎంత దారుణం. 5,978 అన్ని కోరికల్లో లాస్ట్ కోరిక నీకు మోక్షం కావాలని ఉంది. మోక్షం కావాలని కోరుకుంది. ఎంత డైల్యూట్గా ఉంది నీకు. నువ్వు మెల్లమెల్లగా పైకి రావాలి. ఈ 5,978 కోరికలు ఒక్కొక్కటి అట్లా ముందుకు వచ్చి ఫస్ట్ డిజైర్ అయిపోవాలి. నా ఫస్ట్ డిజైర్ ఏమిట్రా? మోక్షం. ఇంకేమైనా డిజైర్లు ఉన్నాయా? ఏం లేవు సార్. ఆ మిగిలిన కోరికలన్నీ ఈ కోరిక, పెద్ద కోరిక మింగేయాలి. అంటే పెద్ద చేప చిన్న చేపలు మింగేస్తుంది సముద్రంలో. ఒక పెద్ద చేప చిన్న చేపలు మింగేస్తుందని చెప్తారు. అలా నాకు మోక్షం కావాలి, మోక్షమే కావాలి అనేటటువంటి పెద్ద కోరిక ఈ చిన్న కోరికల్ని
చిన్న చిన్న కోరికల్ని. మా మనవడికి ఫస్ట్ క్లాస్ రాలేదు, మా మనవరాలకి ఇది కాలేదు, పెళ్లి కాలేదు, ఇంకా చాలామంది చూపించారు, నేను అమెరికా వెళ్ళాలి, అక్కడ ఉండాలి, పిల్లల దగ్గర ఉండాలి. ఈ ఈ కోరికలన్నీ చిన్న చిన్న కోరికలు అనమాట. ఇవన్నీ చిన్నవి అయిపోతాయి. నాకు మోక్షం కావాలి. ఈ కోరికలన్నీ తినేయాలన్నమాట. ఒక్కటే. ఇంకొక మాట చెప్పు. లేదు సార్, ఇంకొక మాట లేదు. ఏం కావాలి? మోక్షం కావాలి. ప్లీజ్ ఇంకొక మాట చెప్పు. లేదు, ఇంకొక మాట లేదు, నాకు మోక్షం కావాలి. ఇంతే. కొడతాం మళ్ళీ చెప్పు, ఇంకో మాట చెప్పు. లేదు సార్, మీరు ఎన్ని కొట్టండి, నేను ఎప్పటే మాట, మోక్షం కావాలి. నీకు లిస్ట్ ఉంది కదా, కోరికలు చిట్టా చెప్పు. ఏం కోరికలు ఉన్నా చెప్పు. అరే బాబు, చిట్టా లేదు, ఏం లేదు, నాకు కోరిక ఒకటే, మోక్షం. అలా నీకుంటే అప్పుడు నీకు జగత్తు యొక్క ప్రలోభాలు నీకు ప్రలోభాలు పెట్టదనమాట. నువ్వు పాస్ అయిపోయినట్టు, ప్రవేశ పరీక్షలో పాస్ అయినట్టు. కానీ 99% మనుషులు ఫెయిల్ అయిపోతారు, వాళ్ళు పాస్ అవ్వరు. ఎక్కడో మన ఆర్షి విద్యా తరంగం సభ్యులు లాంటి వాళ్ళు కొద్దిమంది వ్యక్తులు శ్రవణయాపి బహుభిర్యో న లభ్య శృణ్వంతోభి భావ ఓయన్న విద్యుహు ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధ ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్ట. ఇది సరిగా మనం అర్థం కావాలంటే, ఇది ఒక చెప్పాను కదా ఇందాక, మన నచికేతుడు ఒక చిన్న బాలుడు గుర్తుకు రావాలి మనకి. నిజంగా అసలు ఎంత ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. 9 సంవత్సరాల చిన్న బాలుడా, చైల్డిష్గా అన్నాడు అనుకోవటానికి లేదు. మెచ్యూర్డ్ హెడ్ అనమాట, మెచ్యూర్డ్ మైండ్, పరిణితి ఉన్నటువంటి మైండ్తో అన్నాడు. తమాషాగా అనలేదు. మనకేం కావాలి చెప్పండి, నీకేం కావాలంటే ఏం చెప్తారు ఎవరైనా? మనం, నాకు రోటీ, కపడా, మకాన్, సౌఖ్యాలు, అంతే కదా మనం అంటాం. ఎవరైనా సరే, ఎవరైనా మనిషిని, ఏ మనిషి అయినా నువ్వు సీక్రెట్గా అడుగు, నలుగురిలో అడుగు, ఏం చెప్తాడు? నాకు రోటీ కావాలి, కపడా కావాలి, మకాన్ కావాలి, రోటీ, కపడా, మకాన్, సౌఖ్యాలు కావాలి. ఆటంకాలు ఏమి ఉండకూడదు, అంటే దుఃఖాలు ఉండకూడదు, సుఖాలు కావాలి, సుఖాలు సుఖాలు సుఖాలు, సౌఖ్యాలు అంటే అది. ఇంతే కదా. అన్నీ ఇచ్చాడండి ఎవరు? యమధర్మరాజు. నీకు ఆయుష్ చాలా వేల వేల కోట్ల కోట్ల సంవత్సరాలు ఇచ్చాను పోరా, అసలు నీకు ఆటంకాలు లేవురా, ఎప్పుడు యువకుడిలాగానే ఉంటావు. రంభ, ఊర్వశి వాళ్ళ డ్యాన్సులు చూసుకో, స్వర్గ సుఖాలు అనుభవించు, ఈ భూమండలాన్ని పరిపాలించుకో. అట్లా మనం ఊహించలేని సౌఖ్యాలన్నీ ఇచ్చేసాడు. ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆటంకాలు లేవన్నాడు. మనకి ఇంకేం కావాలి? ఇన్ని సౌఖ్యాలు ఇచ్చినా కూడా కళ్ళు ఆర్పకుండా, తడుముకోకుండా ఉంచుకో, అవన్నీ నువ్వే ఉంచుకో, నాకేమవుతుంది, నాకు మోక్షం కావాలి, నాకు ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానము తప్ప ఏదైనా కోరుకో, ఆత్మజ్ఞానమే నాకు కావాలి. ఇది వాళ్ళిద్దరి మధ్య సంభాషణ. చూడండి, 9 ఏళ్ళు. మనం ఊహించుకోండి, మీరు ఊహించుకోండి, నేనే నచికేతుడిని అని మీరు ఊహించుకుంటే అలా అనగలరా? అనలేము. మన ప్రాబ్లమ్స్ మనకు గుర్తొస్తాయి. ఒక ఒక అమ్మాయి అమెరికా నుంచి వచ్చిందంటే అవుట్, 2 months ఇంకా మనం ఎవరికి దొరకం. ఈ రీక్యాప్లు అన్ని బంద్. సార్, రీక్యాప్ పెట్టుకున్నాను సార్, నాకు మా అమ్మాయి వచ్చింది సార్, తీసేసుకోండి సార్, నాకు వద్దు సార్. లేకపోతే మనం అమెరికా వెళ్ళాం, అవుట్, అంతా అవుట్, ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్, స్పిరిచువల్ లైఫ్ జీరో అయిపోతుంది. 9 సంవత్సరాల బాలుడు, గ్రేట్ కదా. 9 సంవత్సరాల బాలుడు, ఎంత పరిణితి, ఎంత అవగాహన, ఎంత మెచ్యూరిటీ. అలా మనం ఉండగలగాలి, అలా ఇమిటేట్ చేయాలి, నచికేతుడిని అనుసరించాలి. ఈ జన్మలో ఈ బంధాలన్నీ ఎన్ని జన్మలు ఎత్తాం? కోట్ల 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 జన్మలు ఎత్తాం కదా. కుటుంబ సౌఖ్యాలు ముఖ్యమా? కుటుంబ బంధాలు ముఖ్యమా? మోక్షం ముఖ్యమా? ఏది ముఖ్యం? ఏది ప్రయారిటీ? ప్రయారిటీ ఆఫ్ లైఫ్ ఏమిటి? నచికేతుడికి తెలుసు, మనకు తెలియదు కదా. వెంటనే ఆ సౌఖ్యాలన్నీ నువ్వే ఉంచుకో యమధర్మరాజా,
నాకు మోక్షాన్ని ఇవ్వు, ఆత్మజ్ఞానాన్ని ఇవ్వు. చూడండి, అతను తెలివి తక్కువవాడు కాదు, వివేక బుద్ధి లేనివాడు కాదు. కఠోపనిషత్తులో నచికేతుడు ఎన్నో కారణాలు తార్కికంగా చెప్పాడు. తార్కికంగా ఎందుకు అతను ధర్మార్థ కామాలు వద్దంటున్నాడు? అతనికి తెలుసు దోషత్రయం. ప్రాపంచిక సుఖాల్లో, లౌకిక సుఖాల్లో దోషత్రయం హిడెన్ గా ఉంది, దాగి ఉంది. దుఃఖ మిశ్రితత్వము, అతృప్తికరత్వము, బంధకత్వము. ఈ దోషత్రయాన్ని మనం జీర్ణించుకోవాలి. ఐహికం ఆముష్మికంచ కర్మ సంచయం. నీవు చేసే పుణ్యకర్మలన్నీ సుఖ సంతోషాలను ఇస్తాయి, సంపదలను ఇస్తాయి, సౌఖ్యమైన జీవితాన్ని ఇస్తుంది. ఐహికం అంటే ఈ ప్రాపంచిక ఆకర్షణలు అన్ని బాధలతోనే ముగుస్తాయి. పాపం అంటే బాధ. ఈ ప్రాపంచిక సుఖాలకు ఒక ముగింపు ఉంటుంది. ఒక అతను చాలా స్ట్రాంగ్ ఇల్లు కట్టుకున్నాడు. బుల్డోజర్లు కూడా ఆ ఇంటిని కూలగొట్టలేవు. నిజమే, ఇల్లు ఉంటుంది, కలకాలం ఉంటుంది ఇల్లు. కానీ నువ్వు ఉండవు కదా, నువ్వు మరణిస్తావు కదా, ఆ సుఖాలు పోతాయి కదా, లేకపోతే నీ శరీరం పడిపోతుంది కదా. ఇది దుఃఖ మిశ్రితత్వం. త్యక్త్వా, విడిచిపెట్టు. 2 రకాల పుణ్యాలు ఉంటాయి మనకి, లౌకిక పుణ్యం, ఆధ్యాత్మిక పుణ్యం. అంటే మెటీరియల్ పుణ్యం, స్పిరిచువల్ పుణ్యం. పుణ్యకర్మలు చేయటం ద్వారా ఆధ్యాత్మిక పుణ్యం సంపాదించు. ఏంటి ప్రయోజనం? నీకు మంచి అవకాశం వస్తుంది. ఏమిటది? వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసనలకు, అంటే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం పుణ్యం దేహీచ పార్వతి. నాకు జ్ఞాన వైరాగ్యం కావాలి. త్యక్త్వా అంటే లౌకిక పుణ్య కార్యాలను విడిచిపెట్టు. బ్రహ్మైవ విజ్ఞేయం. నీ పుణ్యం అంతా బ్రహ్మజ్ఞానానికి ఉపయోగించు, సాధన చతుష్టే సంపత్తికి ఉపయోగించు. ఇది వేదాంత డిండిమహ. ధన సంపాదన వద్దు అని శాస్త్రం చెప్పదు. మన శిక్షావల్లి, తైత్రీయం, అదే తైత్రీయ ఉపనిషత్తులు ఏం చెప్తుంది? శిక్షావల్లి ఆవహంతి హోమం అని ఒకటి ఉంది, అది చేసుకో, బాగా డబ్బు సంపాదించు. శంకరాచార్య ఏమంటారు? నువ్వు బాగా డబ్బు సంపాదించుకో, తప్పేం లేదు, బట్ ఆధ్యాత్మికంగా ఎదుగు. ధనాన్ని విషయ సుఖాలు ఖర్చు పెడితే, తాకాటికి, గుర్ర పందాలకి, తాగటానికి, క్లబ్బులకి అట్లా ఖర్చు పెడితే నీ ధనం నీకు శాపం అవుతుంది. నీ ధనాన్ని పంచమహాయజ్ఞాలకి వినియోగించు. అప్పుడు నీ ధనం ఆధ్యాత్మిక ప్రగతికి ఉపయోగపడుతుంది. కాబట్టి పుణ్యం ద్వారా నీకు చిత్తశుద్ధి, గురు ప్రాప్తి, శ్రవణ ప్రాప్తి, ఆటంక నివృత్తి ఇది జరుగుతుంది. ఇది వేదాంత డిండిమహ 19వ శ్లోకం. అద్వైతద్వైతవాదౌ ద్వౌ సూక్ష్మ స్థూల దశాంగతౌ అద్వైతవాదాన్ మోక్ష స్యాత్ ఇది వేదాంత డిండిమహ. జ్ఞానం పొందటానికి మనకి 2 ప్రమాణాలు ఉన్నాయి. ప్రత్యక్షం అంటే పంచ జ్ఞానేంద్రియాలతో పొందే జ్ఞానం, ఇంకోటి వేద ప్రమాణం. విచిత్రం ఏమిటంటే 2 జ్ఞానాన్ని ఇస్తాయి. ప్రత్యక్ష ప్రమాణం ద్వారా ద్వైతం తెలుస్తుంది, అంటే శబ్ద స్పర్శ రూప రస గంధ ఇవన్నీ. వేదాంత ప్రమాణం ద్వారా అద్వైతం తెలుస్తుంది. నేహ నానాస్తి కించన, ఏకం. ఏకం మాత్రమే ఉంది, అనేకం లేదు, అంటే ద్వైతం లేదు. ఏ టైంలో? అన్ని కాలాల్లోనూ ఏకమే ఉంది. భవిష్యత్తులో జ్ఞానం వచ్చిన తర్వాత అద్వైతం తెలుస్తుంది అని అనుకోకూడదు. అన్ని కాలాల్లోనూ నిత్యంగా, సత్యంగా అద్వైతమే ఉంది. ఇక్కడ మనకు సంఘర్షణ వస్తుంది. నా జ్ఞానేంద్రియాలు ద్వైతం అంటే, వేదాంతం అద్వైతం ఉంటుంది. ఏది కరెక్ట్? రెండింటిలో 2 కరెక్టే, కానీ ఒకటి ఎక్కువ కరెక్ట్. 2 సరైనవే, ఒకటి ఎక్కువ సరైనది. ఇప్పుడు ఒక చెక్క బల్ల ఉంది, ఏమిటది అని అడిగితే 2 వ్యక్తులు ఒకే రకంగా జవాబు చెప్పరు. ఒకరేమంటారు? డస్క్ అంటారు. నిజమే కదా? నిజమే కదా డస్క్ అంటే. వేదాంతం చదివినటువంటి వ్యక్తి ఏమంటాడు? ఇది చెక్క, డస్క్ అనే పదార్థం లేదు, చెక్క మాత్రమే ఉంది అంటాడు. ఇతను చెప్పింది కూడా నిజమే కదా. ఒకరిది ఎక్కువ నిజం, అంటే చెక్క అనేది కరెక్ట్, డస్క్ అనేది ఒక నామరూపం. నామరూపం వ్యవహారం కోసం మనం పెట్టుకున్న పేరు డస్క్ అనేది. అలాగే
ఈ సృష్టిలో ఏ వస్తువుని తీసుకున్నా ఇంతే. ఇదే కదా. ఇదేమిటి అని అడిగితే గోడ అంటాం. నిజమే. ఇటుకలు అని ఎవరో అంటారు, అది కూడా నిజమే. ఇంకెవరో మడ్ అంటే మట్టి అంటారు, అది నిజమే. ఎందుకంటే ఇటుకలను మట్టితోనే చేస్తారు కదా. ఒక సైంటిస్ట్ అంటాడు అది గోడ కాదయ్యా, అది శక్తి, కదిలే పరమాణువులు, యాటమ్స్ ఇన్ మోషన్. కరెక్టే కదా, సైంటిస్ట్ చెప్పింది కరెక్టే. యాటమ్స్లో మరి అదే ఉంది. కాబట్టి నువ్వు గోడకి 90% ఎంటీ స్పేస్ ఉంది కదా అని చొచ్చుకుని వెళ్ళావు, నీ తల బొట్టు కడుతుంది. అలాగే వేదం ఏం చెబుతుంది? ప్రత్యక్ష ప్రమాణం దృష్ట్యా ద్వైతం ఉంది, ఇది మనకు ఉపయోగపడుతుంది. ద్వైతం మనకు ఉపయోగపడుతుంది, వ్యవహారం అంతా ద్వైతే కదా. ఇది వ్యవహారిక సత్యం, అనుభవపూర్వకంగా అది నిజం. ప్రత్యక్ష ప్రమాణం ద్వారా వ్యవహారిక సత్యం తెలుసుకుంటాం, వేదాంత ప్రమాణం ద్వారా అహం బ్రహ్మాస్మి తెలుసుకుంటాం. జగత్తులాగా కనపడుతుంది. అప్పుడు బ్రహ్మను నేను, బ్రహ్మన్ నేను చైతన్యం. అప్పుడు జ్ఞానేంద్రియాలు చైతన్యాన్ని చూడలేవు కదా, జ్ఞానేంద్రియాలు యాటం చూడలేవు కదా, మన కళ్ళకు కనపడదు కదా, అయినా చైతన్యం అనేది ఉంది అనేది సత్యం. కాబట్టి అద్వైతం మనకేం తెలుస్తుందంటే, ఇప్పుడు అద్వైతం పారమార్థిక సత్యం, ద్వైతం వ్యావహారిక సత్యం. రెండు ఎప్పుడూ ఉంటాయి. ప్రత్యక్ష ప్రమాణం వ్యవహారిక సత్యం చెబుతుంది, వేదాంత ప్రమాణం పారమార్థిక సత్యం చెబుతుంది. పారమార్థిక సత్యాన్ని అర్థం చేసుకుని వ్యవహారిక సత్యాన్ని వాడుకోవాలి. చక్కని అర్థం చేసుకోవాలి, డెస్క్ను వాడుకోవాలి. వ్యవహారిక సత్యం స్థూలం, వెంటనే అర్థమైపోతుంది మనందరికీ, ఎందుకంటే మన కళ్ళకు కనపడుతుంది. అద్వైతం సూక్ష్మం, కానీ ఎవరికి అంత తేలిగ్గా అర్థం కాదు. కాబట్టి మనకు అధిష్టాన చైతన్యంగా ఉన్నాను అంటుంది శ్లోకం. ద్వైతవాద ఇది సూక్ష్మ దశ, స్థూల దశలో ఉంటాయి. స్థూల దశను అర్థం చేసుకోవచ్చు, సూక్ష్మ దశను కొంచెం సూక్ష్మ బుద్ధితో మాత్రం అర్థం చేసుకోవాలి. దృశ్యతే తు అగ్రియ బుద్ధ్యా సూక్ష్మయ సూక్ష్మదర్శిభి, ఇది కఠోపనిషత్ వాక్యం. స్థూల సూక్ష్మ దశాంగతౌ, సూక్ష్మ స్థూల ఏది నిజం అంటే రెండు నిజమే, వాటి పరిధులకు లోబడి అవి కరెక్ట్ అంటాం. భౌతికంగా ఇది గోడ అని చెప్పాలి, యాటమ్స్ ఇన్ మోషన్ శక్తి అని చెప్పకూడదు. వ్యవహారిక దృష్ట్యా ఇది నిజం, అలాగే చెప్పాలి. పారమార్థిక దృష్ట్యా అద్వైతవాదం అసలు ఎందుకు చెప్పండి? నాకు వ్యవహారం బాగానే ఉంది కదా, అసలు నాకు అద్వైతం అంటారు, పారమార్థిక దృష్టి అంటారు, ఇది ఎందుకండి? నాకు సూక్ష్మ బుద్ధి కావాలంటారు మళ్ళీ. అది వాట్ ఈస్ దట్? నా డెరివేషన్ ఏంటి, నాకేంటి ఉపయోగం, ఎందుకు అద్వైతం అని అడిగారు అనుకోండి మీరు, శాస్త్రం ఏం చెబుతుందంటే, బాబు అద్వైత జ్ఞానం లేకపోతే ఈ జగత్తు నిన్ను మాయలో పడేస్తుంది. ఒకసారి 5వ వేదాంతరత్నం గుర్తు చేసుకో. నా స్వరూప నిష్ట మర్చిపోయి, నా స్వరూపాన్ని మర్చిపోయి జీవితం భారం చేసుకుంటున్నాను. స్వరూప నిష్ఠలో ఉండి జీవితాన్ని వినోదంగా ఒక ఆటలాగా మలుచుకుంటాను. కాబట్టి అద్వైత జ్ఞానం ద్వారానే ద్వైతాన్ని అంటే వ్యవహారాన్ని ఒక వినోదంగా, ఆటగా, లీలగా మనం భావించగలుగుతాం. జీవితం ఒక డ్రామా అనిపిస్తుంది అద్వైతం ఉంటే. లేకపోతే వాళ్ళ తోటి వారిని కూడా శోక సముద్రంలో ముంచేస్తారు. వాళ్ళు దానం చేస్తారు, డబ్బు కాదు, శోకాన్ని, దానాన్ని. వాళ్ళు లాంగ్ ఫేస్ పెట్టేట్లా ఉంటారు. అందరూ వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ లాంగ్ ఫేస్లో పెడతారు. నందతి 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 ఏవ, ఇలా ఉండాలి. సంపూర్ణం జగదేవ నందన వనం. ఎవరికి సమస్యలు లేనిది? శ్రీకృష్ణుడికి సమస్యలు లేవా? పుట్టిన దగ్గర నుంచి సమస్యలే కదా. కృష్ణుడిని ఎప్పుడన్నా చూసారా విచారవదనంతో? ఎప్పుడు చిరునవ్వులే కదా. ఇక్కడ ఏంటి సందేశం మనకి? జ్ఞానం పొందు, నవ్వుతూ జీవించు, నీ చుట్టూ సమస్యలు ఉన్నా కూడా. కాబట్టి అద్వైత బోధాన్ మోక్ష స్యాత్ ఇది వేదాంత డిండిమః. స్వస్తి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.